మెగా ప్రైమ్ టైమ్ లో బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. సరిహద్దుల్లో కయ్యానికి కాలు దూవుతున్న చైనాకు బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోంది. బోర్డర్లో డ్రాగన్ కుట్రలను చిత్తు చేసేందుకు ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఇండో చైనా బోర్డర్లోని ఫార్వర్డ్ ఎయిర్ బేస్ లో యుద్ధ విమానాలను దించింది భారత ఆర్మీ. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్ కు ప్రధాన కేంద్రంగా ఉన్న ఫార్వర్డ్ బ్లాక్ అపాచీ MiG-29 యుద్ధ విమానాలు ఎయిర్ ఆపరేషన్స్ లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. సరిహద్దుల్లో కయ్యానికి కాలు దూవుతున్న చైనాకు బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోంది. బోర్డర్లో డ్రాగన్ కుట్రలను చిత్తు చేసేందుకు ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఇండో చైనా బోర్డర్లోని ఫార్వర్డ్ ఎయిర్ బేస్ లో యుద్ధ విమానాలను దించింది భారత ఆర్మీ. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్ కు ప్రధాన కేంద్రంగా ఉన్న ఫార్వర్డ్ బ్లాక్ లో అపాచీ MiG-29 యుద్ధ విమానాలు ఎయిర్ ఆపరేషన్స్ లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. Air warrior at this base, and not only this base, across the entire Indian Air Force is fully trained and capable to meet all the challenges. Our Josh has always been high and touching the sky with glory. The Indian Air Force is fully prepared for operations and ready to meet all the challenges. The air power is a very important aspect of war fighting and even more relevant today. The air power will play a very crucial role in this area, both in combat and support roles. We have all the resources in terms of men and equipment to meet all the challenges. The Indian Air Force is ready in all aspects to undertake all operational tasks and for providing requisite support for military operations.